వెల్కమ్ టు ఏటీవీ. తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన అక్కడి పాలిటిక్స్ను కీలక మలుపులు తిప్పుతున్నాయి. ఎన్నికల సమయం వరకు ఈక్వేషన్లో మారే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే కరూర్లో తమిళిగా పిట్రి కజిగం చీఫ్ విజయ్ ప్రచార సభ తీవ్ర విషాదాన్ని నింపింది. ఇందులో మొత్తం 40 మంది మరణించారు. వీరిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరో 50 మందికి పైగానే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాటకు 2 కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. విజయ్ వేదిక వద్దకు ఆలస్యంగా రావడం, ఊహించిన సంఖ్య కంటే భారీగా జనాలు రావడం. వాస్తవంగా మధ్యాహ్నం 12:30కు చేరుకోవాల్సిన విజయ్ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కరూర్ చేరుకున్నారు. ఇక సభకు సుమారు 10,000 మంది వస్తారని అంచనా వేశారు. కానీ 30,000 మంది రావడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు చెబుతున్నారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్తో పాటు సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటి నిర్మల్ కుమార్ సహా మరో 4 కీలక కార్యకర్తలపై కరూర్ పట్టణ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుల్లో టీవీకే కరూర్ వెస్ట్ యూనిట్ జిల్లా కార్యదర్శి మదియ జగన్ అల్లర్లకు నాయకత్వం వహించి హింసను ప్రేరేపించాడని, బుస్సి ఆనంద్ భారీగా జన సమీకరణ చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఎఫ్ఐఆర్లో విజయ్ పేరు లేదు. సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలం ఆధారంగా మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని కరూర్ ఎస్పీ తెలిపారు. ఇక ఎఫ్ఐఆర్లో విజయ్ పేరు లేకపోవడంపై ఆయన సమాధానం దాటవేస్తూ దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని చెప్పారు. మృతుల కుటుంబాలను సీఎం స్టాలిన్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి ₹1,00,000 పరిహారం ప్రకటించారు. ఇక టీవీకే చీఫ్ విజయ్ కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నా హృదయం ముక్కలైంది, మాటలతో చెప్పలేని వేదనలో మునిగిపోయా, ఈ బాధ భరించలేనిది, వర్ణించలేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి ₹2 లక్షల ప్రకటించారు. ఇక క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై విజయ్కు మద్దతు ప్రకటించారు. తొక్కిసలాటలో విజయ్ తప్పేమీ లేదని, అంతా ప్రభుత్వమే చేసిందని ఆరోపిస్తున్నారు. డిఎంకే ప్రభుత్వం నిజాలు బయటకు రావాలని, కేసును సిబిఐకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మద్దతు విజయ్కు ఊరటనిస్తుందా లేకపోతే సమస్యలు తెస్తుందా అన్న సంగతి పక్కన పెడితే విజయ్పై బీజేపీ ట్రాప్ చేసిందని స్పష్టమవుతుంది. ఈ విజయ్ ఇప్పుడు బీజేపీ మద్దతును కాదనలేరు. ఎందుకంటే సిబిఐ దర్యాప్తు కావాలని విజయ్ పార్టీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించింది. విజయ్ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోవాలని చెబుతున్నారు. బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు అని పొత్తులు పెట్టుకునే ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఇక డిఎంకేతో ఉంది కాబట్టి కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకోలేరు. అందుకే ఒంటరిగా మిగిలారు. కానీ బీజేపీ మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తుంది. అన్నా డిఎంకే బీజేపీతో కలిసిపోవాలని, ఎన్డీఏ కూటమిలోకి రావాలని బీజేపీ కోరుకుంటోంది. అలా అయితే తమిళనాడులో డిఎంకేకు చెక్ పెట్టవచ్చునని అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాలకు సరైన దారి ఇప్పుడు కరూర్ ఘటనతో వచ్చినట్లుగా బీజేపీకి స్పష్టత ఉంది. అందుకే సరైన వ్యూహంతో పావులు కదుపుతోంది బీజేపీ అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఈ వ్యవహారంలో విజయ్ ఎలాంటి వ్యూహంతో వ్యవహరిస్తారు.